గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రైతుల విషయం చూసుకున్నట్లయితే రైతుల విషయంలో కూడా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇక గతంలో సగం పనులు రైతు రుణమాఫీ సగమే దాదాపు వాస్తవంగా గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం ఎంతో కొంత చేసింది. కానీ చేసేదేదో పూర్తి స్థాయిలో వేస్తే అయిపో సగం చేసేసి సగమేమో వచ్చిన వాళ్ళేమో ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వం మెచ్చుకోరు, రాని వాళ్ళేమో బండబూతులు తిరుగుతూ ఉంటారు. సో ఇట్లా అడకత్తెరలో పోగొచ్చక టైపు ఈ ప్రభుత్వం పరిస్థితి తయారైందని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రైతు భరోసా కూడా చాలామందికి రాలేదు, అవి ఇంకా నిధులు ఇస్తూనే ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇంకా బోనస్ సంబంధించినటువంటి వరి బోనస్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, బీమా విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటిపైన కూడా క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. సో మెయిన్గా రైతులకు ఎక్కువ ఉపయోగపడే విధంగా ఉంది తప్ప యువతకు కానీ ఉద్యోగులకు కానీ పెద్ద ఎత్తున ఏదో తూతు మంత్రంగా వాళ్ళకి చేస్తే తప్ప పెద్ద ఎత్తున చేయరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో అనుకున్నాం ఉద్యోగుల విషయాల్లో ఏమైనా చేస్తారా అని అనుకున్నాం, కానీ అది కూడా కనబడతలేదు. సో ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా? యువత స్వయం ఉపాధి కోసం యువకాసం దరఖాస్తులను ఖరారు చేస్తుందా? రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఇది. ఈసారి జరగనున్నటువంటి కేబినెట్ భేటీలో ఈ వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెబుతుండడమే ఇందుకు కారణం. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. అంటే రేపు, నేను యాక్చువల్లీ ఇవ్వాలని పెట్టినా, సారీ, అది రేపు జరుగుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. చూద్దాం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, యువత, రైతాంగం తమ ఆశలన్నీ మంత్రివర్గ సమావేశం పైన పెట్టుకున్నారు. తాము లేవనెత్తినటువంటి డిమాండ్లో ఆర్థికేతర అంశాలపై క్యాబినెట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య భేదాభిప్రాయాలు రావడం, సర్కారు వెంటనే అధికారుల కమిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి డిమాండ్లను ప్రతిపాదనలు విని మే 31 తుది నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందేసింది. ఆ నివేదికపై క్యాబినెట్లో కీలక చర్చ జరగనుంది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఆ కీలక చర్చలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఉద్యోగులు కోరుతున్నటువంటి 5 డిఏల్లో ఒక డిఏపై ప్రభుత్వం సానుకూలంగా ఉండగా, అంటే ఒక డిఏ ఇవ్వడానికి సానుకూలంగా ఉందట. ఇక 2వ డిఏ ఇస్తారా ఇయ్యరా అనే దానిపైన చర్చ జరుగుతాయి. అంటే ఇస్తే ఒకటి కన్ఫర్మ్ ఇస్తారు, ఇక ఏమైనా ప్రెజర్ ఎక్కువైతే మాత్రం 2 ఇవ్వడానికి కూడా అవకాశం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు పెండింగ్ బిల్లుల చెల్లింపై ఉద్యోగులు డిమాండ్ చేసినట్టు 11,000 కోట్ల గ్రీన్ ఛానల్ ద్వారా ఒక్కో విడతలో ఎంత చెల్లించాలని దానిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక నెలకు 1000 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఇక ఉన్న ఖజానంతా ఉద్యోగులకే పోతే ఇక మన రాష్ట్రాన్ని నడిపేట పరిస్థితి ఎక్కడ ఉంటుంది? సో నాకు తెలిసి ఈ విషయం పైన కొంత సందిగ్ధత ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇట్లా అనేక అంశాలపై క్యాబినెట్లో నేను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్థికేతర డిమాండ్లపై మెయిన్గా అంటే ఏదైతే భారం లేదో వాటిపైన మాత్రం నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లో 44 డిమాండ్లను అధికారుల కమిటీ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించగా అందులో దాదాపు అన్ని డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పదవి విరమణ వయసు పెంపు వంటి అంశాలపైన క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచితే నిరుద్యోగుల ఆందోళన రేకెత్తుందని, మరోవైపు పదోన్నతులు అందక నష్టపోయే ఉద్యోగుల్లోనూ అసంతృప్తి పెరుగుతుందనే బాధలు కూడా తెరపైకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చర్చనీయంగా మారింది. మరోవైపు ఆర్థిక శాఖలో స్పెషల్ సెక్రటరీ క్యాడర్ పోస్టు కొత్తగా మంజూరు చేసే విషయం పైన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇక ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ రూపకల్పనపై ప్రభుత్వం వైద్య శాఖ నుంచే లెక్కలు, ఖర్చులు, వివరాలు సేకరించింది. ఇంకా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపలేదు, వారి ప్రతిపాదనలు ఏంటో తెలుసుకోలేదు. గతంలో ఉద్యోగ సంఘాలు తమ కాంట్రిబ్యూషన్ కింద 1% ఇస్తామని సర్కారుకు లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలో దీనిపై క్యాబినెట్లో చర్చించి ప్రభుత్వం నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మిత్రులారా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగుల సమస్యలపైన ఆర్థికేతరమైనటువంటి అంశాలు ఎత్తినాయో వాటికి 44 డిమాండ్లకు ఓకే చెప్పే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక డిఏల విషయంలో అదేవిధంగా వీళ్ళని శాంతింపజేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? 61 సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలు పెంచాలన్నటువంటి ఒక యోచన ప్లాన్ చేస్తుంది. దానివల్ల ఉద్యోగులందరూ కూడా శాంతింప చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో దీనివల్ల నిరుద్యోగులు ఒకవైపు మరొక వర్గం నిరుద్యోగ వర్గం ఏదో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద కేసీఆర్ లాగానే తిరగబడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వ్యవసాయం పైన చర్చ, యువ వికాసం ఎలా, వీటన్నింటిపైన కూడా
ఏ నిధులు లేవంటున్నారు, మరి ఏ విధంగా నిధులు విడుదల చూడాల్సిన అవసరం అయితే ఉంది. కేబినెట్ భేటీలో వ్యవసాయానికి సంబంధించి ప్రధానంగా ఖరీఫ్ సీజన్లో అందించే రైతు భరోసాకు అవసరమైన నిధులపై స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వానాకాల సీజన్లో 1.5 లక్షల ఎకరాల పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ మొత్తానికి కలిపి దాదాపు 8,400 కోట్లు వరకు నిధులు అవసరమని ప్రాథమికంగా అధికారులు తేల్చారు. మరోవైపు ప్రస్తుత యాసంగి సీజన్లో ఇప్పటివరకు 4 నుంచి 5 ఎకరాల కలిపి 5,000 కోట్లు మాత్రమే అందించారు. మరో 2,800 కోట్ల వరకు పెండింగ్ ఉంది. సో మొదటి విడతదే కాలే, ఇక రెండో విడత ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఈ 2 అంశాలపై కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా రైతు బీమా కోసం 1,440 కోట్లకు పైగా అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది రైతు బీమా కోసం ఎల్ఐసికి 1,443 కోట్లు చెల్లించారు. ఈసారి బీమా పరిధిలోకి వచ్చే రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నటువంటి ఈ క్రమంలో బీమా కోసం నిధుల కేటాయింపు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ బీమా నిధులను ఆగస్టు 14 నాటికి ఎల్ఐసికి చెల్లించాల్సి ఉంటుంది. ఫసల్ బీమా అంశంపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు బీమా లేదు. దాంతో రైతులు చెల్లించే బీమా వాటాను కూడా తామే చెల్లిస్తూ కొత్త బీమా పథకాన్ని అమలు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం 3,000 కోట్ల వరకు నిధులు అవసరమని అంచనా కూడా వేశారు. 8,000 కోట్లేమో రైతు భరోసాకు, 3,000 కోట్లేమో బీమాకి. ఇక మళ్ళా ఈ ఏడాది యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి దాదాపు 1,000 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. 8,000 కోట్లేమో రైతు భరోసా నిధులు, 3,000 కోట్లేమో బీమా, 1,000 కోట్లేమో బోనస్ సంబంధించి, అంటే దాదాపు 8, 3, 11, 12,000 కోట్ల రూపాయలు ఇక్కడ రైతుల కోసం జరిగేటువంటి దానిలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ వికాసం ఎలా ఇది అటకెక్కినట్టు దాదాపు 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయట. వీటన్నిటి 4 క్యాన్లు విభజించి వాటి ప్రకారం ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి అంటామని తెలుసు. అంటే 50,000 లోపు ఉన్నటువంటి దరఖాస్తులు అవుతున్నాయో వాటికి మాత్రం అది కూడా కాన్స్టిట్యూన్సీ కొంతమందికి, అది కూడా పార్టీ క్యాడర్కి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. డిప్యూటీ సీఎం నుంచి ఉద్యోగ సంఘాలకు పిలుపుట. ఏం చేస్తారో చూద్దాం. మరి రేపు క్యాబినెట్ ఇవాళ డెసిషన్ తీసుకొని రేపు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్